వెల్కమ్ బ్యాక్. భారీ వర్షాలతో వరంగల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. దీంతో హంటర్ రోడ్, డీకే నగర్, ఖమ్మం రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాదు నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ నగరంలో రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా సుమారుగా 15 కాలనీలోకి నీరు చేరింది. అలాగే చిన్న కుంటలన్నీ కూడా నిండి తెగిపోయిన నేపథ్యంలో, పొంగి పొర్లుతున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం ప్రధాన రహదారుల మీద నీళ్లు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం శివనగర్ పోలీస్ స్టేషన్, శివనగర్లో ఉన్నటువంటి కిలవరంగల్ శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కుంటలన్నీ కూడా నిండి పొంగి పొర్లుతున్నాయి. దాంతో మిల్స్ కాలనీకి సంబంధించిన పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం పూర్తిగా ప్రధాన రహదారి వరంగల్ నుంచి ఖమ్మం పోయే ప్రధాన రహదారికి సంబంధించినటువంటి రూట్లో పూర్తిగా ప్రధాన రహదారి మీద నుంచి మోకాళ్ళ మట్టి లోతులో నీళ్లు పోతున్న నేపథ్యంలో ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతుంది. స్థానికులందరూ కూడా పోలీసులకు సహకారంగా వాళ్ళు వాహనాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇటు చూడొచ్చు వన్ వేలో, ఎందుకంటే పోలీస్ స్టేషన్ వైపు అటువైపు ఉన్నటువంటి రోడ్డు మొత్తం జలమయం కావడం వల్ల వన్ వేలో ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి గమనించగలిగితే దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. వాటిని పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ సహకారంతో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వాహనాలను ఆపి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇది కిలవరంగల్కి సంబంధించి పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నటువంటి చెరువు పూర్తిగా నిండి ఆ తర్వాత పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రధాన రహదారి మీదకి నీరు చేరింది. ఇక్కడ వరంగల్ నగరంలో తర్వాత హంటర్ రోడ్, దాంతోపాటు డీకే నగర్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కిలవరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి చెరువు నిండిన నేపథ్యంలో మనం వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతుంది. ఉదయం స్కూల్ సమయంలోనే వర్షం కొంత తెరపి ఇచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా నీళ్లలో వెహికల్స్ ఆగిపోకుండా ఒకరి తర్వాత ఒకరిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలు నీళ్లలో కనుక ఆగిపోతే మళ్ళీ సమస్య వస్తుంది, వాటిని లాగడానికి ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశంతో స్థానిక యువత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కొంత సహకరించి వాళ్ళని వెహికల్స్ బ్రేక్ డౌన్ కాకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రయత్నాలు చేసి పంపించే ప్రయత్నం జరుగుతుంది. మిల్స్ కాలనీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ముందట ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారి మీద తలెత్తినటువంటి సమస్య కొంత ఉదయం వర్షం తెరపి ఇచ్చిన నేపథ్యంలో కొంత ఊపిరి పీసుకుంటున్నారు. జనం బయటకు వచ్చి సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్స్ ప్రారంభమైన సమయంలోనే వాహనాలు స్కూల్ విద్యార్థులందరూ కూడా వెళ్తున్నారు కాబట్టి ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా చిన్నారి విద్యార్థులకు, స్కూల్స్కి వెళ్తున్నటువంటి విద్యార్థులకు, స్కూల్ బస్సులకి, ఆటోలకి సమస్య తలెత్తకుండా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళకి సహకరించే ప్రయత్నం చేశారు. దానికి అనుగుణంగానే కంటిన్యూషన్ గా వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ట్రాఫిక్ జామ్ సిచ్యువేషన్ ని మరొకసారి కెమెరామెన్ వాజిద్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే దాదాపు రంగశాయిపేట చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే వన్ వేలో వెహికల్స్ పంపించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి వన్ వేలో పంపించాలి. అందులో భారీ వాహనాలు ఉన్నాయి, అలాగే ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఉన్న నేపథ్యంలో ఫ్లోటింగ్ ఒకవైపు ఎక్కువ ఉంది. అక్కడ దానికి సంబంధించినటువంటి రోడ్డు డివైడర్ కారణంగా అటు జామ్ ఎక్కువైన నేపథ్యంలో రోడ్డు డివైడర్ని కూడా బ్రేక్ చేసి నీళ్ళని తొలగించి పంపిస్తున్నారు. జనంతో నిండినటువంటి భారీ వెయిట్ ఉన్న వాహనాలను మాత్రం అటువైపు పంపిస్తుంటే మిగిలిన వాహనాలు, లైట్ వెహికల్స్ అన్నింటిని కూడా ఇటు నుంచి పంపించేటువంటి దృశ్యాలు చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చాలా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒక అతనైతే సైకిల్ ని చేతబట్టుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ విజువల్స్ లో కనిపించేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వరంగల్ నగరంలో రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి ఈ వర్షం కారణంగా శివనగర్, అలాగే డీకే నగర్, దాంతో పాటుగా డీకే నగర్ తో పాటుగా పలు కాలనీలోకి నీరు చేరింది. సుమారుగా 15 కాలనీలోకి నీరు చేరినటువంటి నేపథ్యంలో ఇటు మున్సిపల్ సిబ్బందితో పాటుగా డిఆర్ఎఫ్ టీంలన్నీ కూడా రంగంలోకి దిగి వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వరద ఎక్కడైతే నీరు చేరిందో నీటి నిల్వల్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైనేజీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైనటువంటి డ్రైనేజీ క్లియరెన్స్ పనులు దాదాపు ఇప్పటి వరకు కొనసాగుతున్నా రోడ్ల మీద నీళ్లు మాత్రం అలాగే నిలిచిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల వర్షం కారణంగా సాధారణ జనం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చాలా రోజుల వర్షం లేదని చాలా రైతులు
ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు కావాలని కోరుకున్నారు. కానీ ఎడతెరిపి లేని కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైతులకు కొంత ఊరటనిచ్చిన సామాన్య జనులకు మాత్రం కొంత ఇక్కట్లు తెచ్చిపెట్టింది. కెమెరా నాజిద్, తరుణ్ కుమార్.